జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అష్టాదశ పురాణాలలో నారికేళ ఆవిర్భావానికి సంబంధించినటువంటి కథలు ఏ విధంగా ఉన్నాయో, కొబ్బరికాయ నారికేళం ఆవిర్భవించటానికి వెనుక ఉన్నటువంటి పురాణ రహస్యాలేంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా నారికేళము కొబ్బరికాయ ఆవిర్భవించిందని చెప్పడం జరిగింది. సమస్త పూజలలో ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగినటువంటి ఈ కొబ్బరికాయ నారికేళ ఆవిర్భావ వైభవాన్ని పరిశీలిస్తే ఒకానొక సమయంలో విశ్వామిత్రుడు ఈ నారికేళము కొబ్బరికాయను ప్రత్యేకమైన సందర్భంలో సృష్టించాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రమాణ శ్లోకాన్ని మనం పరిశీలిస్తే, విశ్వామిత్రకృత సృష్టి నారికేళ శుభప్రద త్రిశంకో స్వర్గకామస్య ప్రతిరూపం విదుర్బుధాః. ఇది శాస్త్రంలో చెప్పిన శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, నారికేళము కొబ్బరికాయ విశ్వామిత్ర సృష్టి. విశ్వామిత్రుడు ఈ కొబ్బరికాయను ఎప్పుడు సృష్టించాడో పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. త్రిశంకుడు అనే పేరు కలిగినటువంటి మహారాజు తాను జీవించి ఉండగానే స్వర్గలోకానికి వెళ్ళాలని ఒక ప్రత్యేకమైన అభీష్టాన్ని విశ్వామిత్రుడికి తెలియజేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో జీవించి ఉండగానే త్రిశంకుణ్ణి స్వర్గలోకానికి పంపిస్తాడు. అయితే స్వర్గలోకం ప్రవేశ ద్వారం దగ్గర అలా జీవించి ఉండగానే స్వర్గలోకానికి త్రిశంకుడు రావటాన్ని సహించని ఇంద్రుడు తిరస్కరించి త్రిశంకుణ్ణి మళ్ళీ భూమి మీదకు తోసివేస్తాడు. అలా భూమి మీదకు పడిపోతున్నటువంటి త్రిశంకుడు మార్గమధ్యంలో విశ్వామిత్రుడిని ప్రార్థిస్తే, విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో త్రిశంకుడిని ఆకాశ మార్గంలోనే క్రింద పడిపోకుండా ఉంచి త్రిశంకుడి ప్రీతి కోసం ఒక ప్రత్యేకమైన స్వర్గాన్ని సృష్టిస్తాడు. దాన్నే త్రిశంకు స్వర్గం అనే పేరుతో పిలుస్తారు. అలా త్రిశంకు స్వర్గాన్ని సృష్టించిన తర్వాత త్రిశంకు స్వర్గములో విశ్వామిత్రుడు సృష్టించినటువంటి మొట్టమొదటిది నారికేళము అని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలా త్రిశంకు స్వర్గంలో విశ్వామిత్రుడు కొబ్బరికాయను సృష్టించేటప్పుడు త్రిశంకుడి శిరస్సుకు సంకేతంగా కొబ్బరికాయను సృష్టించాడని, కొబ్బరికాయ పైన ఉన్నటువంటి పీచు భాగము శిఖభాగము త్రిశంకుడికి సంబంధించిన శిరోజాలకు సంకేతమని, 3 కళ్ళు కూడా త్రిశంకుడికి ఉన్నటువంటి 2 కళ్ళు 1 నోరుకు సంకేతమని, తెల్లటి కొబ్బరి త్రిశంకుడి మెదడుకు సంకేతమని, అలాగే ఆ కొబ్బరికాయ లోపల ఉన్న నీరు త్రిశంకుడికి ఉన్నటువంటి ప్రాణశక్తికి సంకేతమని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇలా నారికేళము కొబ్బరికాయను విశ్వామిత్రుడు సృష్టించాడనటానికి ఈ ప్రమాణ శ్లోకాన్ని మనకు పురాణాలలో చెప్పడం జరిగింది. దేవతల కోరిక మేరకు విశ్వామిత్రుడు త్రిశంకు సృష్టిని మళ్ళీ ఆపివేశాడని కూడా పౌరాణిక గ్రంథాల్లో తెలియజేశారు. అలాగే స్కాంద పురాణము, వరాహ పురాణాన్ని ప్రమాణంగా తీసుకున్నట్లయితే నారికేళ ఆవిర్భావ వైభవం గురించి స్కాంద పురాణం, వరాహ పురాణం ఏం చెప్తున్నాయంటే, ఒకానొక సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవి తపస్సు చేసుకునేటప్పుడు లక్ష్మీదేవికి అవసరమైనటువంటి దివ్యశక్తిని అందింపజేయటానికి పరమేశ్వరుడు ఒక విత్తనాన్ని భూమిలో నాటాడని, ఆ విత్తనము కొబ్బరి చెట్టుగా ఆవిర్భవించిందని స్కాంద పురాణం, వరాహ పురాణం తెలియజేస్తున్నాయి. కాబట్టి స్కాంద పురాణం ప్రకారం, వరాహ పురాణం ప్రకారం లక్ష్మీదేవి ప్రీతి కోసం పరమేశ్వరుడు కొబ్బరికాయను సృష్టించాడు. ఎక్కడ కొబ్బరి చెట్టు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటుందని కూడా పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఇలా నారికేళ ఆవిర్భావానికి సంబంధించి అనేక చోట్ల అనేక పౌరాణిక గాథలు చెప్పడం జరిగింది. రేపటి శుభయోగం శీర్షికన బ్రహ్మాండ పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే భండాసురుణ్ణి ఏ విధంగా లలిత అమ్మవారు సంహరించిందో, భండాసుర వధకు సంబంధించినటువంటి పురాణ రహస్యాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ దేశం యొక్క గొప్ప జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పి అక్కడికి విదేశాలకు వెళ్ళి చెప్పినటువంటి స్వామి వివేకానంద, రామతీర్థ, పరమహంస యోగానంద మొదలైన గురువులు కొందరైతే అక్కడికి వెళ్లకుండానే అక్కడి వాళ్ళని ప్రభావితం చేసిన రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు మొదలైన వారికి నమస్కారం చేసుకుంటాం. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సుబ్రహ్మణ్యుడు వచ్చాడు కనుక ఇంత చెప్పుకుంటున్నాం. కాంచీపురంలో సుబ్రహ్మణ్యుడు, కానీ ఆ సుబ్రహ్మణ్యుడు గురు పరంపరగా ఎలా వచ్చాడో చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఒక్కసారి మన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని తలంచుకుంటే, వారు పూర్వాశ్రమనామం స్వామినాథన్. స్వామినాథన్ అంటే సుబ్రహ్మణ్యుడు.
ముత్తుస్వామి దీక్షితుల వారు స్వామినాథ పరిపాలయాసు మాం స్వప్రకాశ వల్లీశ గురుగుహ దేవసేనేశ స్వామినాథ అన్నారు. స్వామినాథుడు అంటే సహజంగా సుబ్రహ్మణ్యుడి పేరు కనుక మా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కూడా సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వరూపులే. అందుకే శివశక్త్యాత్మకం గనకనే ఆయన శివశక్తులు ఇద్దరు తత్వాన్ని ప్రపంచానికి అందించి ఆనాడు ఆదిశంకర భగవత్పాలు వారు ఎంత చేశారో అంతకు ఏమాత్రం తక్కువ కాకుండా సనాతన ధర్మాన్ని రక్షించిన మహాత్ములు ఆయన ద్వారా వేదధర్మం ఎలా రక్షింపబడింది, సనాతన ధర్మం ఎలా రక్షింపబడింది అంటే కథలు కథలుగా చెప్పుకోవచ్చు. ఆయన కేవలం మహిమలు చూపించారని చాలామంది అనుకుంటారు. కానీ ఆసేతు సీతాచలం పర్యటించి వేదధర్మాన్ని రక్షించారు, వేదాన్ని నమ్ముకున్న వారికి నీడ కల్పించారు. అంటే ఒకవేళ వేదధర్మానికి దెబ్బ తగులుతున్న కాలంలో మహానుభావుడు ఆవిర్భవించి వేదధర్మాన్ని రక్షించాడు, జ్ఞానం వైపు తిప్పారు, తన ఉనికితో ప్రభావితం చేశారు, తన బోధతో కరుణించారు. ఆ మహానుభావులు చెప్పి ప్రబోధించారు, తను ఉండి ప్రబోధించారు ఇక్కడ. ఎందుకంటే ఒక జ్యోతి వెలుగుతూ ఉంటే చాలు, చీకటి తనంత తాను పోతూ ఉంటుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు నడయాడుతుంటే ఆనాడు ప్రపంచంలో అలముకున్న అజ్ఞానం అంతరించిపోయింది ఆ మహానుభావుడి కునికి చేత. ఆసేతు సీతాచలం పర్యటించిన వారు కాలినడకన తిరిగారు ఆ మహానుభావుడు. తన జీవిత కాలంలో ఏ వాహనము ఎక్కనటువంటి మహానుభావుడు. శాస్త్రము వర్ణించిన యతిధర్మాన్ని తూచా తప్పకుండా పాటించిన మహాత్ముడండి ఇక్కడ. రామాయణంలో శాస్త్రం చెప్పినటువంటి మనుష్య ధర్మాన్ని 100కు 100 పాళ్ళు పాటించిన ఒకే ఒక్క మహాత్ముడు రామచంద్రమూర్తి. తూచా తప్పకుండా యతి ధర్మాన్ని పాటించి చూపించిన వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. అందుకే వారి పేరు తలంచుకుంటే చాలా మన బ్రతుకులు ధన్యమైపోతాయి. నేటికి ఆయన దివ్య తేజోమూర్తిగా స్మరించిన వారిని అనుగ్రహిస్తూ ఉంటారు. ఆయన సుబ్రహ్మణ్య తేజం నమస్కరించుకుందాం. అంతేకాదు వారి కరకమలాలతో వచ్చిన మహాత్ములు అంటే వారు ఎంచుకున్నారంటే సామాన్యులను ఎంచుకుంటారా? మహాత్ముల్ని ఎంచుకుంటారు. వారి కరకమలాలతో వచ్చిన మహాత్ములు ఇద్దరున్నారు. ఒకరు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారు, శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు. జయేంద్ర సరస్వతి స్వామివారి యొక్క పూర్వాశ్రమం సుబ్రహ్మణ్యం. ఇంకా చెప్పండి ఇక్కడ. కనుకనే గురు పరంపరలో సుబ్రహ్మణ్యునికి అంత స్థానం ఉన్నది. శివశక్తుల జ్ఞానాన్ని మనకి ఇచ్చి ముక్తినివ్వగలిగేటువంటి ఆ సుబ్రహ్మణ్య తేజానికి మనం నమస్కారం చేసుకుందాం. ఆ సుబ్రహ్మణ్య స్వరూపమైనటువంటి ఆ తేజము కాంచీక్షేత్రంలో చెదరకుండా ఉంటోంది గనక కాంచీ కామకోటి పీఠ యతీంద్రులై సుబ్రహ్మణ్య తేజమే మనకు భాషిస్తూ వస్తుంది. ఆనాడు మార్కండేయుడికి ఏ స్వామి కనబడ్డాడు మనకు తెలియదు, కానీ నేడు మనకు జయేంద్రుల వారు కనబడుతున్నారు, విజయేంద్రుల వారు కనబడుతున్నారు. స్మరిస్తే మన హృదయంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు సాక్షాత్కరిస్తున్నారు. ఈ గురు పరంపరంతటిగా మనం నమస్కారం చేసుకుంటూ ప్రస్తుత కథలోకి వద్దాం. ఈ చెట్టు కథ ఇది అని చెప్పాడు సుబ్రహ్మణ్యుడు. నువ్వు తినును పండించాడు. ఇద్దరు కూర్చుని చక్కగా కాలక్షేపం చేశారు అక్కడ హాయిగా ప్రశాంతంగా. మళ్ళీ సృష్టి ప్రారంభమైంది. కాసేపే ఇది ఆవిడ మూసినంతసేపు. అంటే ఆయన కన్ను మూసినప్పుడు అక్కడ కనురెప్పపాటు కాలం కొద్దిగానే, కానీ ఇక్కడ చాలా కాలం అయింది. మళ్ళీ సృష్టి ప్రారంభమై చక్కగా కొనసాగుతూ ఉన్నది. మళ్ళీ ఆ వృక్షం ప్రకటింపబడింది, ఆ క్షేత్రం ప్రకటింపబడింది. ఈ విధంగా ఆ రమ్యమైనటువంటి ఏకాంబరమనే వృక్ష రూపంలో ఉన్న శివునికి నమస్కారం చేసుకుంటూ ఆ మూలంలో అత్యద్భుతమైన లింగం ఒకటి ఉన్నది అన్నారు ఇక్కడ. ఆ మూలంలోనే నిర్మించబడింది శివాలయం. ఆ లోపల ఉన్న శివలింగం మూలంలో ఉన్నట్టే లెక్క, ఆ మూలంలోనే ఉంది. ఆ మూలంలో ఉన్న శివుని పేరు ఏకాంబరేశ్వరుడు. ఏకాంబర మూలంలో లింగ రూపంలో ఉన్నాడు. వృక్షరూపము లింగరూపము 2 కనబడుతున్నాయి ఇక్కడ. ఇంకోటి మన కంటికి కనబడిన అఖండ జ్యోతి రూపం 3 కనబడాలి ఇక్కడ. వర్తతే శంకర సాక్షాత్ శ్రీమదేకామ్రనాయక ఉమయా సైకతైర్దివ్యై లింగరూపేణ నిర్మిత. చిత్రం ఏంటంటే ఈ లింగము సైకతము అంటే ఇసుకతో చేసినది అన్నారన్న, మట్టితో, ప్రధానంగా మట్టి దానితో నిర్మాణం చేసినది. అందుకే దీనికి అభిషేకం ఉండదు, అర్చన మాత్రమే చెప్పబడుతూ ఉంటుంది ఇక్కడ. ఇది అమ్మవారు తన చేతితో ప్రతిష్ఠ చేశారు ఈ లింగాన్ని మూలానికి వచ్చి అని చెప్తున్నారు ఇక్కడ. పంచభూత లింగాల్లో పృథ్వీలింగము అని చెప్పబడుతున్నది ఇది. ఎందుకంటే కంచియే మూలాధారం నుంచి మణిపూరం వరకు ఉన్న చోట చెప్పుకున్నాం కదా. మూలాధారం పృథ్వీక్షేత్రం. లలితాశాస్త్రం చదువుతారు కానీ మీ అందరికీ తెలుసు పృథ్వీతత్వం మూలాధారం. తర్వాత చెప్పబడుతున్నటువంటి 4 చక్రములు, మిగిలిన 4 భూతములు, విశుద్ధ చక్రం వరకు, ఆజ్ఞాచక్రం మనస్తత్వం, ఇలా చెప్తారు. కనుక పృథ్వీస్థానం మూలాధారమైనప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా మూలాధారం నుంచి మణిపూరం వరకు ఉన్న భాగమే కాంచీ అఖండ మండలం అని చెప్పుకున్నాం. అక్కడ మళ్ళీ పృథ్వీలింగం ఉంది అన్న ఉదాహరణ చెప్పాలి అంటే పృథ్వీలింగం అక్కడ ఉండడంలో విశేషం ఇచ్చారు ఇక్కడ. అలాంటి భవ్యమైన పృథ్వీలింగ రూపంలో ఉన్నాడు ఏకాంబరేశ్వర స్వామి.
అక్కడ చూడ్డానికి లింగంలా కనబడతాడు. ఆ లింగం ఎలా ఉంటుందంటే కదళీ కుసుమాకృతి అన్నారు. ఇక్కడ అరటి పువ్వు ఆకారంలో ఉంటుంది అని చెప్పారు. చూసిన వాళ్ళు ఒక్కసారి మనసులో తలంచుకోవచ్చు, చూడని వాళ్ళు ఈ రూపంతో ఆ లింగాన్ని ధ్యానం చేసవచ్చు. అరటి పువ్వుని మీరు చూస్తారు కదా ఎప్పుడైనా, క్రింద ఒత్తుగా ఉండి పైకి వెళుతున్న కొద్దీ కోన్ను ఆకారంలో ఉంటుంది అది. ఇక్కడ అలా ఉన్నది కదళీ కుసుమాకృతి. అలా ఉన్నటువంటి రూపంలో ఉన్నటువంటి వాడు. అందులోపల శివుడు ఎలా ఉంటాడో చూడండి. చూడ్డానికి బయటకు లింగం కనబడుతుంది, ఆ లోపల అందంగా పరమేశ్వరుడు ఎలా ఉన్నాడంటే సదాశివమూర్తి హరిణాంకుశ వరాభయ విరాజిత భుజ చతుష్టయం. ఆయన రూపాన్ని మనం ధ్యానించుకోవాలి. ఇప్పుడు శివరూపాన్ని చూద్దాం. ఆ లింగంలో ఇలా ఉంటాడు. ఎప్పుడు వెళ్ళినా చూసినప్పుడు ఈ రూపాన్ని ధ్యానించండి, లేక ఇక్కడికిక్కడే ధ్యానించండి ఏకాంబరేశ్వరుణ్ణి. ఆ లింగంలో ఎలా ఉంటాడంటే హరిణ అంకుశ వర అభయ విరాజిత చతుష్టయం. 4 చేతుల్లో ఒకవైపు లేడి, మరొక వైపు అంకుశము ధరించి ఉన్నాడు. కింద 2 చేతులు వరద అభయ అస్తములతో ప్రకాశిస్తున్నాడు. తెల్లని రంగుతో ఉంటాడు శివుడు. కుంద ఇందు ధవళాకారం, మల్లె పువ్వులాగా వెన్నెల్లా మెరిసిపోతున్నాడు. నిత్య కళ్యాణ సుందరం, నిత్య పెళ్లి కొడుకుడు శివుడు. ఎప్పుడు వరుడు వేషంలో ఉంటాడు, అదొకటి. నిత్య కళ్యాణ వేషంలో ఉంటాడు. వ్యాఘ్ర చర్మము ధరించి ఉంటాడు. గజ చర్మాన్ని ఉత్తరీయంగా వేసుకుంటాడు. చక్కని విభూది రేఖలు పెట్టుకుని ఉంటాడు. త్రినేత్రాలతో భాసిస్తూ ఉంటాడు. నెలవంక ప్రకాశిస్తూ ఉన్నది. గంగాభుజగ విభ్రాజిత జటామకుట మండితం. ఆ నెలవంక ప్రకాశిస్తున్న అద్భుతమైన జటాజూటాన్ని ఒక పాము చుట్టుకుని ఉంటుంది. లోపల గంగ గలగలలాడుతూ ఉంటుంది. అలాంటి భవ్యమైన స్వామి యొక్క స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఆయన్ని సేవించుకుంటూ అనేక రకాల దేవతలు ప్రకాశిస్తుంటారు. రుద్రకోటిలో ఉన్నటువంటి ప్రధానమైన శివలింగం ఇది. మిగిలినవన్నీ శివుడు ధరించిన ఇతర రూపములు. ప్రధానమైన మూల విగ్రహం లేదా మూల లింగం ఈ భవ్యమైన ఏకామ్రలింగము. ఈయన ఏకాంబరేశ్వరుడు. ఈయన ఎందుకయ్యా నిత్య కళ్యాణమూర్తిగా ఉంటాడు? అమ్మవారు ఎందుకు ప్రతిష్ఠ చేశారు? ఆ కథను చెప్తున్నారు. అమ్మవారు శివుడు కళ్ళు మూశారు కదా, ప్రళయం ఏర్పడింది. మళ్ళీ తిరిగి కళ్ళు విప్పిగానే మళ్ళీ సృష్టి వ్యక్తమైంది. చక్కగా జరుగుతోంది ఇక్కడ. స్వస్తి. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. గురుతత్వంలో దాగిన అద్భుతవంతమైనటువంటి ప్రభావం అనిర్వచనీయంగానే మనం గుర్తుపెట్టుకోవాలి. శంకరాచార్యుల వారు ఉన్నారు, అద్వైత మత సిద్ధాంతకర్త. ఆయన శిష్యులందరికీ కూడాను అద్వితీయంగా తన ప్రబోధనల్ని వినిపిస్తూ భారతదేశం అంతా కూడాను కాలినడకనే ప్రయాణం చేశాడు. అటువంటి సమయంలో ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యుల్లో అద్వితీయమైనటువంటి శాస్త్రాన్ని విశిష్టంగా ఆయన వద్ద పఠించి నేర్చుకున్నటువంటి వ్యక్తి పద్మపాదుల వారు. ఇతన్ని చూస్తే మిగతా శిష్యులంతా కూడాను కించిత్తు ఒక విధమైనటువంటి ఈర్ష్యాతత్వంతో ఉండేటువంటి వారు. ఆ విషయాన్ని గ్రహించినటువంటి శంకరాచార్యుల వారు ఆ శిష్యుల్లో దాగిన గొప్పతనాన్ని, గురువుపై ఉన్నటువంటి అచంచల భక్తితత్వాన్ని నిరూపణ చేయటానికి ఒక నదీ తీర ప్రాంతానికి తీసుకువెళ్ళాడు శిష్యులందరినీ కూడా. ఆ సమయంలో ఆ పద్మపాదుడు అవతలి ఒడ్డున ఉన్నాడు. అవతలి ఒడ్డున ఉన్నటువంటి పద్మపాదుడిని రమ్మని చెప్పేసి శంకరాచార్యుల వారు చెప్పగానే ఆ నది పొంగుతూ ఉన్నప్పటికీ కూడాను విశిష్టంగా గురువు గారు పిలిచారు, వెళ్ళాల్సిందే అనేటువంటి ఒక అద్వితీయమైనటువంటి ఆలోచనతో, త్రికరణ శుద్ధితో ఆ నీటి మీద ఆమెన ప్రయాణం చేయటానికి ఉపయుక్తుడై నడుచుకుంటూ అవతలి తీరాన్నించి యువతలి తీరానికి వచ్చేశాడు. ఆయన నడిచేటప్పుడు శంకరాచార్యుల వారిని మనసు నిండా తలుచుకుంటూ గురు బ్రహ్మ గురు విష్ణువు అంటూ తలుచుకుంటూ బయలుదేరేటప్పటికీ ఆయన పాదాల కింద పద్మాలు వెలిసి ఆయన మునిగిపోకుండా నదిలో చక్కగా ఈ తీరానికి చేరేటప్పటికీ ఇక్కడ ఉన్న శిష్యులందరూ కూడా అవాక్కైపోయారు. ఆహా, గురువుని ఈ విధంగా అర్చించేటువంటి, మనసు నిండా నింపుకొని ఆ యొక్క ప్రభావంతో గురువే సర్వలోకానాం అనేటువంటి తత్వంతో ఉన్నటువంటి ఈ పద్మపాదుల వారు ఎంత గొప్పవారో కదా అని
వీళ్ళందరికీ కూడాను చాలా చక్కగా నీతిని ప్రబోధించాడు ఆదిశంకరాచార్యుల వారు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 6:51. తిథి నవమి ఉదయం 10:34 వరకు. నక్షత్రం అశ్విని మధ్యాహ్నం 2:50 వరకు. వర్జం ఉదయం 11:01 నుంచి 12:33 వరకు. మరల రాత్రి 11:46 నుంచి 1:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:12 నుంచి 11:04 వరకు. మరల మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు. అమృతకాలం ఉదయం 7:57 నుంచి 9:29 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం గురువారం. అలాగని అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయంలోనూ మనకు అమృతకాలం కూడా కలిసి వచ్చింది. కాబట్టి ఆ సమయంలో మనం అనారోగ్యవంతులై ఉన్న వారికి ఔషధ దానం చేసినట్లయితే, వాళ్ళు మందులు కొనుక్కోలేని వాళ్ళకి ఔషధ దానం చేసినట్లయితే వాళ్ళకి మందు భయం తొలగుతుంది. మందులు లేక మరణిస్తామేమో అనే భయం తొలగుతుంది. దాంతో అలా వైద్యం చేయించుకోలేని వాళ్ళకి వైద్య చికిత్స చేయించినట్లయితే 1,000,000 గోదానములు చేసినటువంటి ఫలితం 1,000,000 రెట్లే వస్తుందని శాస్త్రం చెబుతోంది. అలాంటి కార్యాలను మనం నిర్వర్తించడం ద్వారా విశేషమైన ఫలితాలను పొందగలుగుతాం. అలాగే గురువారం కాబట్టి దత్తాత్రేయుడిని అనఘాదేవిని పూజ చేసుకోవడం మంచిది. దానివలన సంపద ధార్మికంగా సంపాదించడం తెలుస్తుంది. దాన్ని సద్వినియోగం చేయడం, రక్షించడం కూడా తెలుస్తుంది. ఇంకా విశేషించి లోకంలో జరిగేటువంటి ఘటనల నుంచి జ్ఞానాన్ని సముపార్జించే శక్తి పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. వికాసమే జీవనం, సంకోచమే మరణం. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. ఎన్నడూ నిద్రపోలేదే. నేను నిద్రపోనప్పుడు నాకు కల ఎలా వచ్చింది? నా శరీరం నాకు కనపడుతోంది. నా శరీరాన్ని ముట్టుకుంటే స్పర్శ తెలుస్తోంది. కన్నుల ముందు నాకు ఈ వానరం కనపడుతోంది. కాబట్టి ఇది కల కాదు, ఇది సత్యం. వెంటనే మరి పైన చెప్పిన కథ కొంత తనకి తెలిసిన్న కథ, కొంత తెలియని కథ. కానీ ఆయన్ని చూస్తే ఎందుకు ఆయన చెప్పినది సత్యం అనిపిస్తోంది. హనుమద్ రామాయణం అని హనుమే వ్రాసుకున్నారు, పైశాచీ భాషలో అంటారు. అందులో మొట్టమొదటిసారి సీతమ్మ నన్ను చూసినప్పుడు కొన్ని సంవత్సరముల తర్వాత కొడుకుని తల్లి చూస్తే ఎలా ఉంటుందో అలా చూసింది అని వ్రాసుకున్నారు ఆయన. కాబట్టి నాకు ఈయన్ని చూస్తే పుత్రభావన కలుగుతోంది. ఎందుకో నాకు ఎంత మాత్రమో కూడా అబద్ధం చెప్తున్నాడు అని అనిపించట్లేదు. అయినా వెంటనే ఆ తల్లి నమస్కారం చేస్తోంది. నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ. నేను నమస్కారం చేస్తున్నాను ఎవరికి? నమోస్తు వాచస్పతయే సవజ్రిణే, బృహస్పతితో కూడుకుని ఉన్నటువంటి ఇంద్రుడికి నమస్కారం చేస్తున్నాను.
అలాగే స్వయంభువే చైవ హుతాశనాయ చ, అగ్నిహోత్రుడికి బ్రహ్మగారికి నమస్కారం చేస్తున్నాను. అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసా తచ్చ తదాస్తు నాన్యథా. నేను కూర్చున్న ఈ చెట్టు మీద కూర్చుని ఈ వానరం ఏ కథ చెప్పిందో ఆ కథ సత్యమే అగుగాక, ఆ కథ వేరొకలా కాకుండుగాక. అంటే ఆవిడ ఒకవేళ రావణాసురుడు మారువేషంలో వచ్చి చెప్తున్నాడేమో, అందుకని ఆవిడ దేవతల్ని ప్రార్థన చేసింది. అలా పిరికితనం కలగట్లేదు మనసులో, అది సత్యమే అని ఎక్కడో తెలుస్తోంది. పుత్రుడిలా కనపడుతున్నాడు, ఆయన తేజస్సు చూస్తే అలా అనిపించట్లేదు మోసం చేసేవాళ్ళ. ఇన్నాళ్లకి ఈయన ముఖం చూస్తే మనసులో ఊరట కలుగుతోంది, ఆయన మాట్లాడిన తీరు అంత స్పష్టంగా ఉంది, నన్ను ఊరడించడానికి చెప్పాడన్న విషయం స్పష్టం అవుతోంది. ఇన్ని ఆధారముల చేత ఆవిడ ప్రార్థన చేసి, ఒకవేళ నిజంగా నేను స్వప్నంలో వానరాన్ని చూసి ఉంటే దానికి వలన ఆపదలు పొందాలి, నేను బాధపడాలి అంటే, నేను ఎక్కువ మనసులో ఖేదపడాలి అంటే, ఎవరికి ఖేదం కలిగితే నేను ఖేదం పొందుతాను? రాముడికి ఖేదం కలిగితే నాకు ఖేదం, లక్ష్మణస్వామికి ఖేదం కలిగితే నాకు ఖేదం, నన్ను కన్న తండ్రి జనక మహారాజు గారికి ఖేదం కలిగితే నాకు ఖేదం. అందుకని స్వస్యస్సు రామాయ సలక్ష్మణాయ తథాపితుర్మే జనకస్య రాజ్ఞః. రామచంద్రమూర్తికి మంగళమగుగాక, ఆయనకి స్వస్తి ఎగుగాక, లక్ష్మణస్వామికి స్వస్తి ఎగుగాక, నా అత్తవారింటి వైపు అందరూ సంతోషముగా ఉండెదరుగాక అంతర్లీన భావన. నన్ను కన్న తండ్రి జనక మహారాజు గారు సంతోషముగా ఉండుగాక, స్వస్తి ఎగుగాక. మరి తనకి ఇది భారతదేశంలో ఆడపిల్ల యొక్క గొప్పతనం. సీతమ్మ సమస్త స్త్రీజాతికి ప్రతినిధిగా అంత కష్టంలో కూడా అమ్మయ్యా నాకు బాగుండాలనలేదు, రాముడు బాగుండాలి, లక్ష్మణస్వామి బాగుండాలి, జనక మహారాజు గారు బాగుండాలి. ఏమి సౌందర్యం నిజంగా రచనలో. మొత్తం స్త్రీజాతి భావాన్నంతటినీ ప్రతిబింబించారు మహర్షి. మా తల్లి అలా అంటుంటే ఆ పైన ఉన్నటువంటి హనుమ చూస్తున్నారు. ఈమె ఒంటి మీద నగల విషయం నిర్ధారణ అయిపోయింది. ఈమె ఊపిరి విడిచిపెడుతోంది, ఊపిరి తీస్తోంది. ఈవిడ యొక్క తేజస్సు చూస్తే పట్టి పట్టి గమనిస్తే మట్టి పట్టిన పట్టుపుట్టాన్ని కట్టుకున్నా, అటువంటి నగలే పెట్టుకుని ఉన్నా, ఈమె యొక్క తేజస్సుని పరిశీలిస్తే వశిష్ఠుడిని విడిచిపెట్టి వచ్చినటువంటి అరుంధతియా, లేకపోతే ఇంద్రుడి మీద కోపం వచ్చి వచ్చినటువంటి శచీదేవా అని అనుమానం వస్తోంది. కానీ ఈమె అరికాళ్ళు భూమిని తాకుతున్నాయి. ఈమె ఎందుకో గాఢంగా నిట్టూరుస్తోంది. ఈమె ఖచ్చితంగా సీతాదేవి. కానీ ఈమెని పలకరించడం ఎలా? ఆర్తితో పైనుంచి చూస్తూ అడిగారు, అమ్మా సురాణాం అసురాణాం వా నాగ గంధర్వరక్షసాం యక్షాణాం కిన్నెరాణాం వా కాంస్త్వం భవసి శోభనే. అమ్మా నువ్వు దేవతలకి సంబంధించిన దానివా, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులకు చెందిన దానివా? నీ యొక్క లక్షణాలు చూస్తే మనుష్యకాంతలా ఉన్నావు, నీ యొక్క కాంతి చూస్తే దేవతా స్త్రీలా ఉన్నావు, నీ తేజస్సు చూస్తే రాచపుత్ర స్త్రీలా ఉన్నావు. అమ్మా నువ్వెవరో నిజంగా చెప్పమ్మా, నేను ఎవరనుకుంటున్నావమ్మా? నేను సీతమ్మని అన్వేషిస్తూ వచ్చిన వానరుణ్ణమ్మా. రావణేన జనస్థానాత్ బలా అపహృతా ఇది సీతాత్మసి భద్రంతే తన్మమా చక్ష్వపృచ్ఛతః. జనస్థానంలో రావణాసురుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి దూరం చేసి ఎత్తుకొచ్చినటువంటి సీతమ్మ అని అనుకుంటున్నాను. అమ్మా నిజం చెప్పమ్మా, నా ఎందు అనుగ్రహించమ్మా, నీ దర్శనాన్ని పొందాను అనుకుని పొంగిపోతున్నానమ్మా అన్నారు. చెప్పాను కదా, ఆయన వంక చూస్తే ఆ వానరం మాట్లాడుతున్నది పరమసత్యం అనిపించింది ఆవిడికి. అనిపించి ఆ తల్లి వెంటనే హనుమని చూసి ఒక మాట అంది, పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచనామనామ్యాహం భార్యా రామస్య ధీమతః. ఆ తల్లి ఇందాక మనవి చేశాను కదా, సమస్త స్త్రీ జాతికి ప్రతినిధిగా నిలబడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మోసాన్ని గెలుచు, నువ్వు నీ ధర్మం కదా అన్నది, నువ్వు సత్యంగా ఆడుతున్నావు కదా, ఆడు. సత్యం ఎప్పుడు గెలుస్తుంది కదా, గెలుచని. ఎట్లా ధర్మ సంకటానికి పెట్టండి చూడండి. అయితే ఆడు నువ్వు, నీది ధర్మం కదా ఎప్పుడు, నీ మాటలు ధర్మం కదా ఎప్పుడు కూడా. ధర్మంతో నువ్వు గెలుచు, నేను మోసంతో గెలుస్తాను. రియల్గా నోరు వదిలి చెప్పేస్తున్నాడు, రహస్యమే లేదు దీంట్లోని. ఇవి పాచికలయ్యా, ఇవి
ఎట్లా ఎట్లా వెళుతాయో ఎవరికైనా తెలుసు. అది బుద్ధివంతిగా దాన్ని కింద దారించాలయ్యా, నడిపించాలా? మన మాట వింటాయా అవి? నీ చెయ్యి యొక్క నైపుణ్యం అయ్యా అది. అప్పుడు ధర్మరాజు చెప్తున్నాడు, ఓ శకుని, పిలిచిన తర్వాత నేను వెనక్కు వెళ్ళను. చూడండి, మాట ఇచ్చాను. ఇదొక వ్రతం. ఈ వ్రతం నుంచినే ఈయనకి పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఒక్కొక్కసారి ఆ వ్రతానికి కొంచెం ఎగ్జాంప్షన్ ఇచ్చుకుంటే బాగుండు, ఇవ్వలేదు. నేను పిలిచిన తరువాత నేను వెనక్కు వెళ్ళను, ఇది నా వ్రతం. విధి బలీయమైనది. నేను ఆ విధికి లోబడి ఉన్నాను. నాకు తెలుసు ఏమవుతుందో. విధి చెప్పినట్టే నడుచుకుంటాను. ఇక్కడ కూర్చున్న వారిలో ఇప్పుడు నేను ఎవరితో జూదమాడాలి? నాకు ఎవడు ఎదురు పందెం వేస్తాడు? ముందు ఈ విషయాన్ని చెప్పండి. జూదం ఆడటానికి మాత్రం తీసుకొచ్చారు, కానీ దుర్యోధనుడితో అట్లా అనేది ఏమీ లేకోకుండా తీసుకొచ్చారు. తర్వాత జూదాన్ని మొదలు పెట్టండి అన్నాడు. చెప్పిన తర్వాత అప్పుడు దుర్యోధనుడు, రాజా, నేను రత్నాలను ఇస్తాను, ధనాన్ని ఇస్తాను, అయితే నా తరపున మా శకుని మామ ఆట ఆడతాడు అన్నాడు. నా తరపున శకుని ఆడతాడు. అప్పుడు ధర్మరాజు, ఇక్కడ దోషం ఉంది. ఒకటి కోసం మరొకడు జూదం ఆడకూడదు. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని తెలుసుకోండి. ఇక మీ ఇష్టానుసారంగా ఆట ప్రారంభించండి అన్నాడు ధర్మరాజు. ఇది చాలా మోసం. ఇది మీరు చేస్తుండేది. ఒకడి కోసం ఇంకొకడు ఆడకూడదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 60వ అధ్యాయం. జూదం ప్రారంభమవుతోంది. అందరూ సిద్ధమయ్యారు, ఆసక్తిగా చూస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో రాజులందరూ ధృతరాష్ట్రుణ్ణి ముందుంచుకొని సభలోకి వచ్చారు. వారితో పాటుగా అయిష్టంగానూ విచారవదనంతోనూ మనస్సులో బాధపడుతూ, వాళ్ళకు కూడా ఇష్టం లేదు, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, విదురుడు వచ్చారు. అంటే ధర్మరాజు యొక్క మంచితనాన్ని చూడండి. మంచితనాన్ని నాశనం చేసి పెట్టారు. ఇప్పుడు ఎక్కువ మంచితనం ఉంటే ఇదే అయ్యేది. ఎందుకంటే ధర్మానికి ఆయన తల వంచాడు, మాట ఇచ్చాడు కదా వస్తానని. అక్కడ ఏర్పాటు చేసిన విచిత్రమైన ఆసనాల్లో ఇద్దరేసి రాజులు కూర్చున్నారు. కొంతమంది మాత్రం తామొక్కరే ఒకే ఆసనంలో కూర్చున్నారు. అప్పుడు ఆ సభ దేవతల స్వర్గం సభలాగా ప్రకాశించింది. ఆ సభ వర్ణనాతీతం, అంత ఆనందంగా ఉంది. ఇక ఆనందాన్ని కలిగించే జూదం మొదలైంది. ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ రాజా, ఇదిగో గొప్ప అమూల్యమైన ఆభరణం, బంగారు ఆభరణం. ఇది సముద్రంలో పుట్టింది, గొప్ప శోభ కలది. ఇదే నా పందెం. నేను పందెంలో పెట్టిన ధనం, దీనికి ప్రతిగా నువ్వేం పెడతావు? నువ్వు పందెంగా పెట్టే ధనాన్ని చెప్పి ఆట మొదలుపెట్టు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, నా దగ్గర చాలా మణులున్నాయి, బాగా ధనం ఉంది, నాకు సంపదలు కావాలనే ఆశ లేదు. ఉబ్బా, ఎంత బాగా చెప్తున్నాడు. గోముఖ వ్యాఘ్రంలాగా చెప్తున్నాడు. నక్క, కుక్క వేషం వేసుకుని నక్కలాగా. నాకు ఆశ లేదు, సంపద పట్ల లోభం లేదు, కనుక ఈ జూదంలో నా సంపదనంతా పెడుతున్నానన్నాడు. దుర్యోధనుడికి శకుని చేసే మోసం మీద బాగా నమ్మకం ఉంది. అందుకే ధైర్యంగా తన సంపదనంతా పందెంలో పెట్టాడు. అప్పుడు శకుని వారిద్దరి మాటలు విన్నాడు, ఇద్దరి ముఖాలు చూశాడు, చేతిలో పాచికలను గలగలగలగల ఆడించాడు. మోసాన్ని ఆశ్రయించి ఒక్కసారిగా జూతపు బల్లా మీదకు విసిరాడు. పాచికలు విచిత్రంగా తిరగబడ్డాయి.
ఫలితం ధర్మరాజుకు వ్యతిరేకంగా వచ్చింది, దుర్యోధనుడికి అనుకూలంగా వచ్చింది. కౌరవులందరి ముఖాలు వెలిగిపోయాయి. శకుని ఉత్సాహంగా, ఓ ధర్మరాజా, ఇది మొదటి పందెం, మొట్టమొదటి పందెం, ఇందులో నువ్వు ఓడిపోయావు అన్నాడు. కౌరవులందరూ ఆనందించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 61వ అధ్యాయం. జూదం ప్రారంభమైంది. ధర్మరాజు మొదటి పందెంలో ఓడిపోయాడు. ధర్మరాజు తరపున, దుర్యోధనుడి తరపున ఆడుతున్న శకునికి ఆటలో పట్టుదల పెరిగిపోయింది. అక్కడ ఈ ఆటను చూస్తున్నటువంటి రాజులకు, సభ్యులకు ఉత్కంఠ తీవ్రమైపోయింది. ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ శకుని, నన్ను మోసంతో జయించాలని అనుకోకు, గర్వించకు, పాచికలు వెయ్యి, మళ్ళీ ఒకరినొకరు పందెం వేసుకుందాం. నా దగ్గర 1000 నిష్కాలతో నిండి ఉన్న చక్కని భాండాలు ఉన్నాయి, భాండాలుండే కోశం ఉంది, అక్షయమైన బంగారం ఉంది, రకరకాల బంగారం ఉంది. ఇది నా ధనం, అక్షయశాల, అది అక్షయ బండారం, అదే కావాలా. దాని మీదే కన్నుబడింది వీళ్ళకి. ఇది నా ధనం అనేశాడు. దీన్ని పందెంలో పెడుతున్నాను, జూదం మొదలుపెట్టు అన్నాడు. శకుని సంతోషిస్తూ పాచికలు విసిరాడు. జూదం తీవ్రమైపోయింది. మళ్ళీ అందరికీ ఆసక్తి అధికమైపోయింది. హఠాత్తుగా పాచికలు తిరగబడ్డాయి. ఫలం ధర్మరాజుకు వ్యతిరేకంగా మళ్ళీ వచ్చింది, కౌరవులకు అనుకూలంగా వచ్చింది. కౌరవులు గెలిచారు. ఓ కౌరవులు గెలిచారు, పాండవులు ఓడిపోయారు. అప్పుడు శకుని, ఓ ధర్మరాజా, ఈ ఆటలోనూ మేమే గెలిచాం అని అరిచాడు. అప్పుడు ధర్మరాజు, ఓ రాజా, ఇక్కడికి మమ్మల్ని మోసి తెచ్చిన రాజరథం ఉంది. ఆ రథం పేరు జయిత్రం. అది 1000 రథాలతో సమానమైన రథం. అది పులి చర్మంతో కప్పబడి ఉంది, దృఢంగా ఉంది. అది కదులుతున్నప్పుడు సాగరంలాగా ఘోషిస్తూ ఉంటుంది, మేఘంలాగా గర్జిస్తూ ఉంటుంది. దానిని 8 మేలు జాతి గుర్రాలు లాగుతూ ఉంటాయి. అంతటి అద్భుతమైనటువంటి రథం నా ధనమై ఉంది. ఆ రథాన్ని జూదంలో పణంగా పెడుతున్నాను, ఆటను ప్రారంభించు అన్నాడు. ఆ మాటలు విని మోసాన్ని ఆశ్రయించి జూదాన్ని ఆడుతూ శకుని పాచికలు విసిరాడు. అంతే, ధర్మరాజు ఓడిపోయాడు. మళ్ళీ కౌరవులు గెలిచారు. ఓ శకుని ధర్మరాజుతో, ఓ ధర్మరాజా, ఇందులోనూ నువ్వే ఓడిపోయావు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, ఓ రాజా, నా వద్ద ఇంకా ఈయనకి పీకలు పట్టుకుంది, పీకలాట. ధర్మరాజుకు పీకలాట పట్టుకుంది. రెచ్చిపోయాడు. ఎటు చక్రవర్తి రాజు కదా. ఓ రాజా, నా వద్ద 1,00,000 మంది దాసీలు ఉన్నారు. వారు యవనంలో ఉన్నారు, చక్కని బంగారు ఆభరణాలు ధరించున్నారు, మంచి వస్త్రాలు కట్టుకొని ఉన్నారు, చందనం లేపనం చేసుకొని ఉన్నారు. వారు చతుష్షష్టి కళలతో నేర్పరులై ఉన్నారు. వారు సంగీత నృత్యాల్లో అరితేరిన వారు. నా ఆజ్ఞానుసారం వారు మంత్రులకు, రాజులకు సేవలు చేస్తూ ఉంటారు. వారే నా ధనం. వారిని ఈసారి పందెంలో పెడుతున్నాను. జూదాన్ని మొదలుపెట్టు అని ఆట ప్రారంభించు అన్నాడు. ఆ మాటలు విని మోసాన్ని ఆశ్రయించి జూదం ఆడుతున్నటువంటి శకుని పాచికలు ఒకపారి విసిరాడు. వెంటనే ధర్మరాజుతో, ఓ ధర్మరాజా, మళ్ళీ ఓడిపోయావు అన్నాడు. ధర్మరాజు, ఇప్పుడు మీకిచ్చిన ఈ దాసీల్లాగా నా వద్ద 1,00,000 మంది దాసులు ఉన్నారు. వారు చక్కగా పనులు చేస్తారు, అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఉత్తరీయాలు ధరించి ఉంటారు. వారు బుద్ధిమంతులు, యువకులు. పాత్రలు పట్టుకొని రాత్రి పగలు అతిథులకు భోజనం వడ్డిస్తూ ఉంటారు. ఇదే నా వద్ద ఉన్న ధనం. వీరిని ఈసారి పందెంలో పెడుతున్నాను. జూదం ప్రారంభించు, ఆట మొదలుపెట్టు అన్నాడు. ఆ మాటలు విని మోసాన్ని ఆశ్రయించి జూదం ఆడుతున్నటువంటి శకుని పాచికలొక్కపారి విసిరాడు.
రాజా నువ్వు ఓడిపోయావు అని మళ్ళీ గట్టిగా అరిచాడు. ధర్మరాజు నిజంగానే ఓడిపోయాడు. అయినా ధర్మరాజు వెనక్కి తగ్గలేదు. గెలవాలనేటువంటి పట్టుదల పెలుక్కొని వస్తూ ఉన్నది చూడండి. శకునితో ఇలా అన్నాడు, ఓ శకుని, నా వద్ద 1000 మదపు టేనెగులున్నాయి. అవి బంగారు గొలుసులతో బంధించబడి ఉంటాయి. పద్మ చిహ్నాలు కలిగి ఉంటాయి. బంగారు ఆభరణాలతో అలంకరించబడి ఉంటాయి. అవి చెప్పిన మాట వింటాయి, చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉంటాయి. రాజులకు ఉపయోగపడతాయి. యుద్ధంలో రాజుకు సహాయం చేస్తాయి. శత్రువులను వధిస్తాయి. యుద్ధంలో అన్ని రకాల శబ్దాలను సహిస్తాయి. పొడవైన దంతాలు కలిగి ఉంటాయి. ఆ ఏనుగులు విశాలమైన శరీరాలతో శోభిస్తూ ఉంటాయి. అవి ఒక్కొక్కటి 8 ఆడ ఏనుగులతో కలిసి ఉంటాయి. అవి నగరాలనే నాశనం చేస్తాయి. అంతటి శక్తి వాటికుంది. ఇదే నా ధనం. ఈసారి వాటిని పందెంలో పెడుతున్నాను. జూదాన్ని ప్రారంభించు, ఆట మొదలుపెట్టు అన్నాడు. అప్పుడు శకుని పాచికలు విసిరాడు మళ్ళీ. వెంటనే ధర్మరాజుతో, ఓ రాజా, నువ్వు ఓడిపోయావు. ఓటమి నీది, గెలుపు మాది అని పక్కపక్క నవ్వాడు. ధర్మరాజు వెంటనే ఇలా అన్నాడు, 1000 రథాలకు బంగారు కొయ్యలున్నాయి. వాటికి చక్కని పతాకాలున్నాయి. ఆ రథాలకు మేలుజాతి గుర్రాలు కట్టబడి ఉన్నాయి. అవి చిత్ర విచిత్రంగా యుద్ధం చేసే రతికులతో ఉన్నాయి. ఆ రతికులందరికీ నేను 1000 సువర్ణ నాణాలను వేతనంగా ఇస్తూ ఉంటాను. యుద్ధం చేసిన చెయ్యకపోయినా వారికి ప్రతి నెలా వేతనాన్ని ఇస్తూ ఉంటాను. ఇది నా ధనం. వారినందరినీ జూదంలో పందెంగా పెడుతున్నాను. ఆట మొదలుపెట్టు అన్నాడు. ధర్మరాజాలు చెప్పగానే శకుని వెంటనే పాచికలు విసిరాడు. మరుక్షణంలోనే ధర్మరాజు, మళ్ళీ నువ్వు ఓడిపోయావు ఓ ధర్మరాజా, మేము గెలిచాం అన్నాడు. వెంటనే ధర్మరాజు, నా దగ్గర పిపిర పక్షుల్లాగా చిత్రమైన వర్ణాల గుర్రాలు ఉన్నాయి. అవి ఎప్పుడూ బంగారు హారాలతో అలంకరించబడి ఉంటాయి. అవి మామూలు అశ్వాలు కావు, గాంధర్వాశ్వాలు. అవి నా వద్దున్నాయి. గతంలో చిత్రరథుడు అర్జునుడి చేత ఓడిపోయి ఈ గుర్రాలను ఇచ్చాడు. ఇది నా ధనం. దీన్ని ఈసారి పందెంలో పెడుతున్నాను. ఆటను వదిలిపెట్టు అన్నాడు. అప్పుడు శకుని పాచికలు విసిరాడు. ధర్మరాజుకు వ్యతిరేకమైనటువంటి ఫలితం మళ్ళీ వచ్చింది. శకుని నవ్వుతూ, ఓ ధర్మరాజా, ఈసారి కూడా నువ్వే ఓడిపోయావు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, నా వద్ద 10,000 శ్రేష్టమైన రథాలున్నాయి. అది ఓడిపోవటమే కాకుండా ఈయన చెప్పటమే ఒక విచిత్రంగా చెప్తున్నాడు. అదే గెలుపు అనే విధంగా ధర్మరాజు, అంత సంపత్తి ఉంది అక్కడ. నా వద్ద 10,000 శ్రేష్టమైన రథాలు ఉన్నాయి, బండ్లున్నాయి, వాటికి గుర్రాలు కట్టబడి ఉన్నాయి. అలాగే నా వద్ద యోధులు ఉన్నారు. వారందరూ మహాశూరులు. వారు 60,000 మంది ఉన్నారు. వారంతా పాలు త్రాగుతారు, మంచి శాలి ధాన్యాన్ని తింటారు. అటువంటి విశాలమైన వక్షస్థల గలవారిని ఈ జూదంలో పందెంగా పెడుతున్నాను. జూదాన్ని ప్రారంభించు, ఆటను మొదలుపెట్టన్నాడు. అప్పుడు శకుని పాచికలు విసిరాడు. వెంటనే శకుని ధర్మరాజుతో, ఓ ధర్మరాజా, నువ్వు ఈ ఆటలో కూడా ఓడిపోయావు. చూసావా, నువ్వు 2 అన్నావు, ఈ 4 పడింది. నువ్వు 4 అన్నావు, ఇది 8 పడింది. నువ్వు 8 అన్నావు, ఇది 1 పడింది. ఓడిపోయావు. నువ్వు సరిగ్గా సంఖ్యలే చెప్పు. నువ్వు నేనేం చేయటం లేదు కదా పాచికలను, నేనేం ఇట్లా అనటం లేదు కదా పాచికల్ని వేస్తున్నా అంతే. అవి పడ్డాయి. నువ్వు 1 అంటే 4 పడుతున్నాయి, 4 అంటే 8 పడుతున్నాయి, 8 అంటే 2 పడుతున్నాయి, 2 అంటే ఇట్లా 6 పడుతున్నాయి. నేనేం చేస్తూ దానికి? నువ్వు ఓడిపోయావు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, నా వద్ద 400 రాగి లోహ పాత్రలున్నాయి. వాటిలో ఒక్కొక్క దానిలో 5 ద్రోణుల చొప్పున బంగారం ఉన్న నిధులు నా వద్ద ఉన్నాయి. అవి విలువ కట్టలేనివి. ఆ స్వచ్ఛమైన బంగారాన్ని పందెంలో నేను పెడుతున్నాను. జూదాన్ని ప్రారంభించన్నాడు. ఆ మాటలు విని శకుని పాచికలు విసిరాడు ఇంకో పర్యం. అంతే, పాచికలు విచిత్రంగా తిరగబడ్డాయి. గెలుస్తాను అనుకున్న ధర్మరాజు
ఈ పార్టీకి గెలుస్తాను, ఇప్పుడు గెలుస్తాను అనుకోని పాపం కడుతున్నాడు అన్నీ. ధర్మరాజు ఓడిపోయాడు. శకుని పగలబడి నవ్వి, ఓ ధర్మరాజా, ఈ ఆటలో కూడా నువ్వే ఓడిపోయావన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 62వ అధ్యాయం. శకుని మోసాన్ని ఆశ్రయించి చూదమాడుతున్నాడు. ప్రతి ఆటలోనూ ధర్మరాజును ఓడిస్తున్నాడు. ధర్మరాజు సంపదను హరిస్తున్నాడు మొత్తం. ఇదంతా బుద్ధిమంతుడైనటువంటి విదురుడు చూసి ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఇప్పటికైనా జూదాన్ని ఆపించండి. మరణించేవాడికి మందులు అయిష్టంగా ఉంటాయి. అలాగే సమస్త క్షత్రియ నాశనానికి కారణమైన నీకు నా మాటలు అయిష్టంగానే ఉంటాయి. నా మాటలు నచ్చవు. అంటే ఎక్కువ గట్టి చేసి ఆపించలేదు. అందుకని నా మాటలు నచ్చవు నీకు. అయినా నేను చెప్పేది చెప్తూనే ఉంటాను, విని అర్థం చేసుకో, ధర్మాన్ని కాపాడు. యద్వైపు రాజాతమాత్రో రురావ, యద్వైపు రాజాతమాత్రో రురావ, గోమాయువద్ విశ్వరం పాపచేతాగా, దుర్యోధనో భారతానాం కులగ్నగా, సోయం యుక్తో భవతాం కాలహేతుః, సోయం యుక్తో భవతాం కాలహేతుః. ఈ దుర్యోధనుడు పాపబుద్ధి గలవాడు. భరతవంశ వినాశకుడై ఉన్నాడు. పుట్టినప్పుడే వీడు నక్కలాగా ఏడ్చాడు. కనుక ఈ దుర్యోధనుడు ఏ సందేహం లేకుండా నీ వినాశానికే కారణమవుతున్నాడని గ్రహించు. నీ ఇంటిలో దుర్యోధనుడి రూపంలో ఒక నక్క నివసిస్తుందని గమనించు. చిన్నప్పుడు వ్యాసభగవానుడు చెప్పాడు, దీన్ని తీసేస్తాం, ఇది కులక్షయం, వంశనాశనానికి పుట్టిందని నువ్వు వినలేదు. ఇప్పుడు అర్థమైందా? దీనిని నువ్వే మోహంతో తెలుసుకోవటం లేదు, మోహంలో పడిపోయావు. పరిశీలించి చూడు, తెలుసుకో. శుక్రాచార్యుడి యొక్క నీతివాక్యాన్ని చెబుతున్నాను, విను. చెట్టుపై ఉన్న తేనె పట్టు నుండి తేనెను పొందాలి అనుకునేవాడు అక్కడి నుండి పడతానేమోనని ఆలోచించడు. ముందు తేనె మీద ఆశతో చెట్టు ఎక్కేస్తాడు. చెట్టు ఎక్కిన తర్వాత వాడు తేనెనైనా పొందుతాడు, లేదా నేల మీదైనా పడతాడు. అలా ఎప్పుడు దుర్యోధనుడు సంకట పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ దుర్యోధనుడు జూదంలో గెలిచిన మత్తులో ఉన్నాడు, మత్తెక్కి ఉన్నాడు. రాబోయే సంకటాన్ని గమనించటం లేదు. బలవంతులైన పాండవులతో శత్రుత్వాన్ని కల్పించుకుంటున్నాడు. తన పతనానికి తానే మార్గం వేసుకుంటున్నాడు. ఇదేమీ గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. ఇదేమి కూడా నువ్వైనా ఈ విషయాన్ని వాడికి తెలిసేలాగా చెప్పు. పూర్వం భోజవంశీయుల్లో ఒక రాజు యొక్క కుమారుడు చెడు మార్గంలో నడిచాడు, ప్రజలను బాధించాడు. ప్రజలు మేలు కోరుకొని ఆ రాజు తన కన్న కుమారుణ్ణే విడిచిపెట్టాడు. నువ్వు కూడా ఈ దుర్యోధనుడిని వదిలిపెట్టు. అలాగే అంధక వంశీయులు, యాదవులు, భోజవంశీయులు అందరూ కలిసి కంసుణ్ణి విడిచిపెట్టారు కదా. ఈ విషయం నీకు బాగా తెలుసు. వారి ఆదేశ ప్రకారమే శ్రీకృష్ణుడు కంసుడిని వధించాడు. కంసుడు మరణించిన తర్వాత బంధువులందరూ సుఖంగా జీవించారు. కనుక నువ్వు ఆజ్ఞాపించు. అర్జునుడు పాపాత్ముడైన ఈ దుర్యోధనుడిని బంధిస్తాడు. ఈ పాపాత్ముడిని గనుక బంధిస్తే కౌరవులందరూ సుఖంగా ఉంటారు, వంశం బాగా ఉంటుంది, ప్రజలు బాగుంటారు. ఈ దుర్యోధనుడు కాకి వంటివాడు, ఈ పాండవులు నెమళ్ళ వంటివారు. ఈ దుర్యోధనుడు నక్క వంటివాడు, పాండవులు పులులు వంటివారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.